భూమి వద్దట, చదువే ముద్దట. మంచిదే మీరు చెప్పింది. చదువు కావాలి, భూమి కూడా కావాలి మాకు. భూమి ఎందుకు వద్దు? భూమి మొత్తం మీరు ఎత్తుకపోదామనా? మొత్తం మీ చేతులకు తీసుకుందామని. భూమి అట పంచుతందుకు భూమే లేదట. మీరు ఇందిరాగాంధీ గురించి చెప్తున్నారు కదా. ఇందిరాగాంధీ హయాంలో ఇచ్చిన భూములంతా ఇప్పుడు ఎవడు కబ్జా పెట్టిండు? ప్రభుత్వాలు అభివృద్ధి కార్యక్రమాల పేరుతో అసైన్డ్ భూములు దళిత, గిరిజన, బీసీల దగ్గర నుంచి గుంజుకునేది వాస్తవం కాదా? కనీసం అసైన్డ్ భూములు అమ్మడానికి లేదు, ఇంకేదన్నా చేయడానికి లేదు. వాళ్ళ కనీసం ఆ పట్టాలకి ఇంతవరకు మీరు ఇస్తున్న రైతు భరోసా చక్కగా లేదు. ఇవన్నీ వాళ్ళకు వస్తున్నాయా? ఎంత నీట్గా ప్రజల మైండ్ని వాషౌట్ చేస్తుంటారో చూడండి. 2 సబ్బు పెట్టి అడిగినట్టు ఉంటుంది అది. మళ్ళీ ఆడ కూర్చున్న వాళ్ళు సప్పట్లు కొడుతున్నారు. ఆలోచించినా ఏమన్నా కొంచెమన్నా మనం? ఏమంటాడు? సరే మాకు భూమి వద్దు, చదివిస్తా అంటున్నావు కదా, ఏమి ఇచ్చినావు 2 ఏళ్ళుగా? నువ్వు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎంత? లెక్కలు చూపించినా కదా ఇంతసేపు. ఇప్పుడు రేపు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. మరి ఎంత పెడతాడో చూద్దాం. విద్యాశాఖ కమిషన్ ఆకునూరు మురళీ గారి ఆధ్వర్యంలో ఒక రిపోర్ట్ ఆయన టేబుల్ మీద ఉన్నది. ఇప్పుడు మరి ఆ రిపోర్ట్ అమలు చేస్తావా? ఇప్పటికే చాలా రిపోర్ట్స్ ఇచ్చినారు నీకు. ఏ రిపోర్ట్ అయినా అమలు చేసినావా? ప్రతి దానికి ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళని ముందర పెడుతున్నారు. ఆయన గురుకులాలను పెట్టిండు, అది ఫెయిల్యూర్ కాన్సెప్టే. ఇప్పుడు ఈయన ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళని పెడుతున్నాడు. ప్రజలని మాయ చేయడానికి, మేము ఏదో చేసినామని చెప్పుకోవడానికి నియోజకవర్గానికి 200 కోట్లను ఒక పెద్ద నెంబర్ చెప్పి ప్రజలని మోసం చేస్తున్నారు. నీ భూమి వదులుకో ఫస్ట్. భూమి అవసరం లేదు కదా. మీ కుటుంబం కింద ఉన్న భూమి అంతా వదులుకో ఫస్ట్. మీరు అందరూ ఎడ్యుకేట్ అయిపోయి ఉన్నారు కదా, వెల్ ఎడ్యుకేటెడ్ కదా మీరంతా. ఫస్ట్ మీ లీడర్ల భూములు వదులుకోండి.